చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా దైవం యేసయ్యా ప్రేమించావు కరుణించావు నన్ను నడిపించావు అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను నడిపించావు ఎందుకో ఈ ఘోర పాపి లేకపోతే ఏమేనన్నా సరే మనతో దేవుడు ఉన్నాడని అది ఎప్పుడు గుర్తు చేసుకోమంటారు. అంటే ఏంటి, ఎంతమంది వచ్చినా మనల్ని అనుకోవచ్చు, మనం అనుకుంటాం ఏదైనా చిన్న పని చేయాలన్నా ఏదైనా దేవుని విషయంలో మనం ముందు ఉండాలన్నా సరే భయం వేస్తుంది. ఎందుకు, అయ్యో ఏమనుకుంటారో నేను చూసి, నేను ఒకవేళ ఇప్పుడు కనుక ఏదైనా చేస్తే దేవుళ్ళ పని నన్ను ఏమనుకుంటారనేసి అందరూ అటువంటి విధంగా ఆలోచిస్తూ ఉంటామంట. కానీ దేవుడు అంటున్నాడు, ఎన్నటికీ భయపడము. ఈ యొక్క వాక్యం అదే రాస్తున్నారు. ఇలలో నన్ను వేడి
ఏమండి చేయని ఎడల అన్నాడు. దోషారోపణ చేయని ఎడల మన హృదయం. ఇంకా ఇంకా చెప్పండి. ఎంత అతిశయమే దేవుని ప్రేమ, ఎంత మనోహరమే, అది చింతన కందని సింధు సమానమ. మనం అందరి మీద నిందలు మోపేస్తాం. మన దగ్గరికి వచ్చేసరికి మన హృదయము మన మీద నింద మోపకపోతే లేదా దోషారోపణ చేయకపోతే, మన హృదయము మన మీద చదవటం. యేసుడు అతడే, యేసుడు అతడే, యేసుడు అతడే, యేసుడు నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. రక్షణ కారణభూతుడు అతడే, యేసుడు అతడే, యేసుడు అతడే, యేసుడు అతడే, యేసయ్యా అతడే, యేసుడు అతడే, యేసుడు నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. పడదామా? అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే, యేసుడు అతడే. ఇష్టం లేని తప్పు చేశానో, పొరపాటు చేశాను, నా కళ్ళు కానీ, కాలు కానీ, చేతులు కానీ, హృదయం, మనసు కానీ ఏదైనా సరే నా హృదయానుసారుడు అన్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. బల్ల తీసుకునే ముందు మన హృదయము స్పందించకుండా దాన్ని తీసుకుంటే దాని విషయంలో మనం అపరాధులమే కానీ నిరపరాధులు కాదు. మనం అపరాధులమే కానీ నిరపరాధులం కాదండి. దేవునికి స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని 32వ కీర్తనలో చెప్పాడు. ఏదో తీసేసుకున్నామంటే కాదు. ఏమండి, నెల రోజులు మంచివాడా గొప్ప దేవా, నీ వంటి వారెవరు? సిలువలో నీవు చూపిన ప్రేమ ఎంతో, నీలాగా లేరెవరు? యేసయ్యా యేసయ్యా, నీలాగా లేరెవరు? మంచివాడా నన్ను మార్చి పాపమును తొలగించెను. యేసయ్యా యేసయ్యా, నీలాగా లేరెవరు? యేసయ్యా యేసయ్యా, నీలాగా లేరెవరు? అల్పాహారంగా మీకు సిద్ధపరిచి నాయన లైట్ ఫుడ్ పెడుతుండగా నాయన మీ కృపను దయచేయండి, జీర్ణశక్తిని దయచేయండి. ఈ నాయన ఈ ఆహారాన్ని పవిత్రపరచండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. అదే అడిచేడు ఇంకా చేసిందా? అతిశయమే దేవుని ప్రేమ, ఎంత మనోహరమే, అది చింతన కందని సింధు సమానమ.
సతతము కనుగొందుము అది చింతన కందని సింధు సమానమ సతతము కనుగొందుము ఎంత అతిశయమే దేవుని ప్రేమ ఎంత మనోహరమే. యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులు హృదయ దోషారోపణ విషయంలో స్పందించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం కలుగునుగాక. ఆమేన్.